నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా, చెప్పు. మంచి హాట్ టాపిక్ దొరుకుంటుంది మీకు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్టున్నాడు కానీ మీ పంట పండింది టీవీ ఛానల్స్ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాల మీద మోదీతో అలాగే నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు గాని, అలాగే పోలవరానికి నిధుల విడుదల, ఇలా పలు అంశాల మీద రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఈ అంశాల మీద ఆయన చర్చించడం జరిగింది సార్. నార్మల్గా అమ్మా, గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్, కేంద్రపాలిత ప్రాంతాలకి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడాను ఢిల్లీ వెళ్ళడం అనేటువంటిది కేంద్రంలో ఉండేటువంటి ప్రధానమంత్రితోటి, కన్సర్న్ మినిస్టర్స్ తోటి మాట్లాడడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. 1950 నుంచి జరుగుతూనే ఉంది. ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అయితే ఏం చేసేవాడు అంటే, కాంగ్రెస్ వాడు ప్రతిదానికి ఢిల్లీ పరిగెత్తేవాడు. తర్వాత ఆ టెండెన్సీ అనేటువంటిది తగ్గింది. కానీ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా వెళ్తూనే ఉంటారు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వెళ్తారు. సరే, మన తెలంగాణను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రులు కనుక ఢిల్లీ కనుక వెళ్ళారంటే అసలు ఆ హడావుడి మామూలుగా ఉండదు. ముందు ఒక 10 కార్లు, వెనక ఒక 10 కార్లు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే రెడ్ కార్పెట్ వెల్కమ్, దానికి సపరేట్ బ్యాండ్ మేళం, అబ్బో హడావుడి చాలా ఉంటుంది. నేను ప్రత్యేకసారి చూశాను. నేను ఏందా హడావుడి అంటే చెప్తున్నారు అనమాట. ఏదో మీ అందరూ ఫ్యామిలీస్ అందరూ అక్కడ ఉంటారు కదా, మీకు ఇక్కడ ఢిల్లీలో క్వార్టర్స్ అన్నీ ఏమిటి సంగతి సమాచారం అంటే, అంతా బాగానే ఉంటుంది సార్, 3 నెలలకు ఒకసారి మాకు డ్యూటీలు మారుతుంటాయి అన్నారు. మరి ఏంది ఇవాళ హడావుడి అని అడిగాను నేను. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారంట. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారండి అన్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తుంది, ఈ బ్యాండ్ మేళం ఏంది సంగతి సంవత్సరం అండి, ఏందో సార్ అది అట్లా జరుగుతుందండి. సరే, అది మన వాళ్ళది అట్లుంటుంది. మీరు మళ్ళీ వేరే స్టేట్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఇప్పుడు హడావుడి ఉండదమ్మా. ఏదో ముందు ఒక కారు ఉంటుంది, ఒక పైలట్ కారు ఉంటుంది, వెనకొకటి ఉంటుంది, మధ్యలో ఉంటుంది సంగతి సమాచారంతో. నేను ఒకసారి మమతా బెనర్జీని ప్రాక్టికల్గా చూశానమ్మా. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. నేను తను ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చేసిందమ్మా. నేను కూడా ఫ్లైట్ దిగి బయటకు వచ్చేసాను. ఈమె మమతా బెనర్జీ లాగానే ఉంది. అయ్యి ఉండదులే, ఎందుకుంటుంది, ముఖ్యమంత్రి హోదాలో ఉండే అట్లా ఎందుకు వెళ్తుంది సంగతి సంవత్సరం. తీరా చూస్తాను మమతా బెనర్జీ బయటకు వచ్చి క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోయిందమ్మా. రియల్లీ షాక్ అనమాట నాకు. అంత సింపుల్గా ఉంటారు వాళ్ళు. మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు, బుద్ధదేవ్ భట్టాచార్య కానీ వీళ్ళందరూ కూడా అలాగే ఉండేవాళ్ళంట. ది మోస్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చి కారు పికప్ చేసుకుపోవడమే కానీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు ఉన్నంత హడావుడి ఉండదంటది. ఎనీ దట్ ఈస్ వన్ పార్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు కదా, 90% రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడతారు. 10% అనేటువంటిది రాజకీయం. క్వైట్ న్యాచురల్ కదా. రాజకీయంలో కూడా ఏంటి, మోడీ గారే అడిగి ఉండొచ్చు, అడగకపోవచ్చు. ఏమండి మన ఇద్దరం కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి ఆలోచించండి అని ఈయన ఒక నవ్వి, మొదటి నుంచి కూడాను నేను ఇండిపెండెంట్గానే పోతున్నాను కదా సార్, అన్ని విషయాల్లో కూడాను మీకు సహకరిస్తున్నాను కదా సార్, మీరు కూడా నాకు బాగానే సహకరిస్తున్నారు కదండి. ఇది మన ఈ లిమిట్స్ కానీ వాటికి కానీ వీటికి కానీ, పోలవరానికి సంబంధించింది కానీ, మరి డెఫిసిట్ దానికి సంబంధించింది అన్నిటికీ మన ఈ రిలేషన్ ఇలాగే పోనిద్దాంలేండి మోడీ గారు అని ఒక్క మాటే మాట్లాడతారు. కానీ అంతే, ఇంక రాజకీయం అయిపోయింది అందరితోటి. మోడీ గారు ఏంటంటే ఏదో అడగాలని ఉద్దేశంతో అడిగాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడన్న ఉద్దేశం తెలుసుకుందామని కూడా కాదు, ఏదో రాజకీయాన్ని గురించి అడగాలి కాబట్టి అడుగుతాడు ఆయన. అంతే, అయిపోయింది ఇంక అందరితోటి. మరి మిగిలిన విషయాలు ఏముంటాయి సార్? ఇప్పుడు వన్స్ ఇన్ ఎవ్రీ 3 months కూడాను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీకి ఎంత అయితే మన స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందో అకౌంట్లోకి, అందులో నుంచి మనకి షేర్ రావాలి. ఆ షేర్ని గురించి అడుగుతారు. ఏమండి 10,000 కోట్ల రూపాయల దాకా బాకీ ఉంది, డిసెంబర్ మంత్కి సంబంధించింది, జనవరి మంత్ కూడా అయిపోయిందండి, మరి రిలీజ్ చేస్తే బాగుంటుందండి అనేసి అంటే, నిర్మలా సీతారామన్ గారు కరెక్టేనండి, అన్ని స్టేట్స్కి ఇవ్వాలి కదా, మీకు కూడా వస్తుంది రండి అంటారు. అయిపోయింది. మరి మోడీ గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం మాట్లాడతారు, పోలవరాన్ని గురించి ఏదో అడుగుతాడు ఈయన. మొన్న కూడా కొంత 10,000 రూపాయల సంథింగ్ అనేది రిలీజ్ చేశారు పోలవరానికి. 57,000 కోట్ల రూపాయలు ఖర్చు వరకు కూడా ఒప్పుకున్నారు. ఫేజ్ 1కి ఒప్పుకున్నారు, ఇచ్చారు. అంతకుముందు చేయకూడని దిక్కుమాలిన పనులన్నీ చేశాడు ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ సారీ టు సే దిస్. అయిపోయింది, దాని గురించి మాట్లాడతారు. దేక్లేంగే భయ్ దేక్లేంగే అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. ఏదైతే ఆ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారమే పోతూ ఉంటారు. ఒక వారం రోజులు ముందు ఇస్తే ఇస్తారు, అంతకంటే పెద్ద ఏమి ఉండదు. ప్రత్యేక హోదా అని వీళ్ళు అడుగుతూనే ఉంటారు, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు.
ప్రత్యేక హోదా అనేటువంటిది ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటేనమ్మా, అందులో పన్ను రాయితీలు, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ కట్టేటువంటి పని ఉండదు. ఆంధ్రప్రదేశ్లో చిన్న పరిశ్రమ కానీ, మధ్యతరగతి పరిశ్రమ కానీ, పెద్ద పరిశ్రమ పెట్టుకున్నా కానీ ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు కూడాను పన్నులు కట్టేటువంటి పని ఉండదు. దాని మూలంగా నీకు నాకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే ఉండదమ్మా. ఇంక్లూడింగ్ దట్ జిఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అన్నీ కలిపి ఎంత ఉంటుందో అంత వస్తువు మీద నువ్వు నేను ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ గవర్నమెంట్ కట్టరు, సెంట్రల్ గవర్నమెంట్ కట్టరు. అది ఇండస్ట్రియలిస్ట్కి మిగిలిపోతుంది కాబట్టి వాడు ఫర్దర్గా ఎక్స్పాన్షన్కి వెళ్తాడు, విదేశాల్లో పెడతాడు, ఇంకొక ఇండస్ట్రీ పెడతాడు, దీని కెపాసిటీ పెంచుతాడు. దానికోసం చెప్పి ఇస్తారు. ప్రధానమైనటువంటి అంశం అదే. ప్రత్యేక హోదా మొత్తం కూడా అక్కర్లేదమ్మా. ఎందుకంటే ప్రత్యేక హోదాకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడో 1960s ఫ్రేమ్ చేశారు. అవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వర్తించవు. నేను కూడా 2018లో ఒకటి వీడియో చేశాను దీని మీద. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వాలి, ఆ వీడియో అటాచ్మెంట్ పెట్టండి, జనాలు చూసుకుంటారు. అది CIMNR అనే దాని కింద ఉంటుంది, ఆ ఛానల్లో చూసుకుంటే దొరుకుతుంది. ప్రత్యేక హోదా అక్కర్లేదు కానీ పన్ను రాయితీలు ఇస్తే చాలు. 10 సంవత్సరాలు పన్ను రాయితీలు ఇస్తే 11వ సంవత్సరం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలకి తగ్గకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తాయి. అందులో నుంచి మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తాయంటే చాలా తక్కువే వచ్చేది. అక్కడికి వెళ్ళిన ఫండ్లో 18% ఉత్తరప్రదేశ్ కన్నా ఇంచుమించుగా 11% ఏమో బీహార్కి, వీటన్నిటికి పోద్ది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ₹4, 4 వస్తాయి అంతే, అంతకంటే ఎక్కువ రావు. సెంట్రల్ గవర్నమెంట్కి బెనిఫిటేగా. జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పచ్చు, మీకు ఇంత లాభం ఉంది, నాకు ఇన్ని ఇండస్ట్రీలు వస్తాయి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పచ్చు, ఇంత ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, ఇంత ఫారిన్ కరెన్సీ కూడా వస్తుంది అని చెప్పచ్చు. అలాంటివి అడగచ్చు. మీరు దుగ్గరాజపట్నం పోర్టు కట్టివ్వాలండి, సరే ఇంకేదో తగలబడింది రండి, అయిపోయింది. మేము రామాయణం పోర్టును ప్లస్ యాజ్ వెల్ యాజ్ మచిలీపట్నం దగ్గర ఇక్కడ మేము ఒక 3 పోర్ట్స్ డెవలప్ చేసుకుంటున్నాము, అందులో 50% ఇవ్వండి మాకు, ఇట్లాంటివి అడగచ్చు. రిలయన్స్ వాళ్ళు D6 బ్లాక్ దగ్గర నుంచి గ్యాస్ అంతా కూడా మా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారండి. ఇంతకుముందు మనకు ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషన్ 12th ఫైనాన్స్ కమిషన్లో ఒక ప్రిన్సిపల్ పెట్టారండి మోడీ గారు. మరి మీకు తెలుసో తెలియదో మా సెక్రటరీస్ చెప్పారు. అందులో చాప్టర్ 13 ప్రకారము ఏ రాష్ట్రంలో అయితే ఈ ఆయిల్, గ్యాస్ లాంటి రిసోర్సెస్ దొరుకుతాయో ఆ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా కనుక తీసుకెళ్లాలంటే ఆ రాష్ట్రానికి ఆ ఆయిల్ మూలకంగా, అమ్మడం మూలకంగా ఎంత వచ్చింది, ఖర్చులు ఎంత పోయాయి, నెట్ ప్రాఫిట్ ఎంత మిగిలింది చూసి సపరేట్గా లెక్క చేసి వచ్చినటువంటి ప్రాఫిట్లో 50% రాష్ట్రానికి ఇవ్వాలి అని 12th ఫైనాన్స్ కమిషన్ చాప్టర్ 13లో ఉందండి. అది ఇంప్లిమెంట్ చేయలేదండి కాంగ్రెస్ వాళ్ళు. దయచేసి మీరన్నా ఇంప్లిమెంట్ చేయండి సార్ అడగచ్చు. 57,000 కోట్ల రూపాయలు అనేటువంటిది పోలవరం ప్రాజెక్టు మీరు ఒప్పుకున్నారండి, ధన్యవాదాలు. కొంచెం డబ్బులు రిలీజ్ చేయండి సార్, చాలా వరకు అయిపోయింది. ముందు ఆ 2 కొండలు తవ్వాలి, ముందు కాఫర్ డ్యామ్ కట్టాలి. చంద్రబాబు నాయుడు కట్టలేదు, ఇప్పుడు మేము కట్టుకుంటాం. కనీసం వాటర్ స్టోర్గానే చేస్తే ఈసారి వచ్చేటువంటి దానికన్నా ఒక 80 TMCలు అనేటువంటిది కృష్ణా డెల్టాకి ట్రాన్స్ఫర్ చేస్తాం. శ్రీశైలంలో ఉండేటువంటి ఇటు తెలంగాణ వాళ్ళను అటు రాయలసీమ వాళ్ళకు ఉపయోగపడతాయి సార్. ఇది సార్ ప్రాక్టికల్ సిచ్యువేషన్, కొంచెం చూడండి సార్ మీరు అడగచ్చు. రండి సార్, మీరు మా రాష్ట్రానికి రండి, ఒకసారి వచ్చి చూడండి. ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఒక 2-3 సార్లు విజిట్ చేసుకోండి. సరే ఇంక పొత్తులు గీతులు అవన్నీ మీరు చూసుకోండి సార్, నేను దాని గురించి ఏం మాట్లాడతాను. కానీ నేను మటుకు ఒక్క మాట చెప్తానండి మోడీ గారు, మీరు కూడా ఒక 10-15 స్థానాల్లో పోటీ చేయండి, ఒక 4-5 MP స్థానాల్లో పోటీ చేయండి. మీరు నేను విడివిడిగానే పోటీ చేద్దాం. అంటే ఇండైరెక్ట్గా లోపాయకారి ఒప్పందాలు అంటారు చూసా, అలా అనమాట. ఈ జగన్మోహన్ రెడ్డి 25 మందిని నిలబెడతాడు, వాళ్ళు ఒక 5గురు నిలబెడతారు. గట్టి స్థానాల్లో వాళ్ళు 5గురు నిలబెడతారు. ఈయన వీక్ క్యాండిడేట్స్ అన్నా నిలబెట్టచ్చు, నిలబెట్టకపోవచ్చు. గెలిచారనుకోండి, ఇద్దరికి బెనిఫిటేగా. లోపాయకారిగా జరుగుతాయి, మా ప్రత్యక్షంగా మనకి చెప్పరు. ఇలాంటి ఒప్పందాలు రాజకీయంలో చాలా జరుగుతుంటాయి. ఇట్లా అడగచ్చు. చిన్న చిన్న రైల్వే లైన్లు ఉన్నాయండి, 50-60 కిలోమీటర్ల రైల్వే లైన్లు, వాటి సంగతి ఒకసారి చూడండి. ఆ రైల్వే జోన్కి సంబంధించి 56 ఎకరాలది ఏదో డిస్ప్యూట్లో పడింది అన్నారండి. అది డిస్ప్యూట్ కాదండి, అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తగాదాల్లో ఉన్నటువంటి ల్యాండ్ని అలాట్ చేశాడండి. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఆ 56 ఎకరాలు అనేటువంటి మేము ఇస్తాము, మీరు దానికి ఆ జోన్ని క్రియేట్ చేయండి సార్ అడగచ్చు. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రూపంలో ఉండాలమ్మా. కింద ఉండే సెక్రటరీస్ అన్ని రెడీ చేసి ఇస్తే తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడతారు. ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గంట పట్టుద్ది. ఇట్లా ఒక్కొక్క దాన్ని అడగచ్చు, తప్పులేదు.
ఇప్పుడు మాకు పాడేరు ప్రాంతం ఉందండి, చాలా పచ్చదనంగా ఉంటుంది, మంచి టూరిజం ఏరియా కింద దాన్ని డెవలప్ చేయొచ్చండి. సింగమల అని చెప్పి ఒక ప్లేస్ ఉందండి మాకు కూడాను, అదంతా డార్జిలింగ్ లాగా ఉంటుంది. సమ్మర్ టైంలో కూడా 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందండి. దాన్ని మంచి టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అందుకని మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం ఉండేటువంటి ఫండ్లో నుంచి మాకు కొంత ఇవ్వండి సార్ అడగచ్చు. వైజాగ్ని నేను రాజధాని కింద చేసుకుందామని చెప్పి అనుకుంటున్నానండి. ఒక 10,000 కోట్లు కానీ ఖర్చు పెడితే మంచి రాజధాని కింద అయిపోతుంది. గతంలో మీరు 2,500 కోట్లు ఇచ్చారులేండి, అది దుర్వినియోగం అయిపోయింది తెలిసిందే. కానీ ఒక్క 1,000 కోట్ల రూపాయలు ఇవ్వండి సార్, 10% సార్ నేను అడుగుతుంది. ఇలా ఒక్కొక్కటి అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడాను నీ సంగతి ఏందో చూస్తానని చెప్పి నల్ల బట్టలు వేసుకొని జంతర్ మంతర్ దగ్గర అడావుడి చేసి మోడీ భార్యని తిట్టి ఈ వ్యవహారం ఉండదు. ప్రత్యేక హోదా అనేటువంటి మాట అంటాడా లేదా అంటే, సార్ ఒక 10 సంవత్సరాల పాటు పనురాయి తెలియండి సార్, మాకు మీ పుణ్యం ఉంటుంది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు చేశారండి, 3 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉత్తరాఖండ్కి ఇచ్చారు కదండి, అలాగే ఇవ్వండి. ప్రత్యేక హోదా వద్దులేండి, పనురాయి తెలియండి అని 10 సంవత్సరాలు నేను అడిగితే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇస్తారు. దట్ ఈజ్ ఓకే, అట్లా జరుగుతాయి. ఏపీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉందండి, ఒక 500 బస్సులు కొనుక్కోవడం కొంచెం డబ్బులు ఇవ్వండి ట్రాన్స్పోర్టేషన్ కింద. ఒకసారి నితిన్ గడ్కరీకి చెప్పండి, ఇంకో 1000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఏమని. స్టేట్ హైవేస్ అనేటువంటిది 14,000 కిలోమీటర్లు ఉన్నాయి, అందులో ఒక 4,000-5,000 కిలోమీటర్లు మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం సార్, 2+2 వేసేయండి, చలో దేఖ్లేంగే అంటారు. ఒక్కసారి నితిన్ గడ్కరీకి ఫోన్ చేసి చెప్పండి సార్ అనేసి అంటే ఇమ్మీడియట్గా ఫోన్ తీసుకొని చెప్పినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని. నితిన్ గడ్కరీ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్, ఈజ్ అ వెరీ షూడ్ పర్సనాలిటీ, నో డౌట్ అబౌట్ దట్. అలాంటి ఒక్కొక్కటి అడుగుతారు, అది తెలివైనటువంటి పని. ఎందుకు ఇవ్వవు నువ్వు, ఎవడి కోసం ఇస్తావు, నా దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుపోతున్నావు, జిఎస్టీ తీసుకుపోతున్నావు, ఎవడి కోసం ఇస్తావు, నీ బాబుగోడు సొమ్ము ఏమైనా పెట్టావా, భారత రాజ్యాంగం ఏం చెప్పింది అని గట్టిగా అడిగావు అనుకో, ఏమి మాట్లాడు మోడీ, చిన్న చిలకనం ఏదని పిచ్చి ఉన్నాడు కానీ ఈ చిప్పు తప్పిదిరేపో అనుకుంటాడు అంతే. ఇంతకాలం జరిగింది అదేనమ్మా. ప్రత్యేక హోదాను ఎవడన్నా వదులుకుంటాడమ్మా, 4,000 మందిని జైల్లో పెడితే అప్పుడే అడుగుండాల. కాంప్రమైజ్ అయిపోయాడైనా, ఎందుకంటే పోలవరం డ్యాము నేనే కట్టుకుంటాను నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేశారు, అందులో 10,000 కోట్లు దోచేయచ్చని నేను ఉద్దేశం. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, బాగానే దొరికేవాళ్ళు నువ్వు మాకని చెప్పి ప్రత్యేక హోదాని గురించి అడగబాక, ఏదో ఒక ప్యాకేజ్ ఒక 10,000 కోట్లు ఒప్పుకో పోలవరం చేసుకో అన్నారు. చంద్రబాబు నాయుడు ఆహా బ్రహ్మాండంగా ఉందని వచ్చాడు. దాని మూలంగా ఏమైంది, 5,28,00,000 మంది తెలుగు ప్రజల కొంప మునిగింది. ఇది ప్రజలు గమనించాలి. ఒక చీఫ్ మినిస్టర్ ఒకదానికి ఒప్పుకొని కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు నో నేను ఒప్పుకోను అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇల్లాజికల్గా ఉంటుంది. ఏందా మీకు తమాషాగా ఉందా, ఆయన వచ్చాము అట్ట అంటాడు, నువ్వు వచ్చావు ఇట్ట అంటావు, ఏంది వాట్ ద బ్లడీ హెల్ ఈజ్ దిస్ అంటారు. వాళ్ళ చేతిలో నువ్వు అడ్డంగా దొరికిపోయినట్టు కదమ్మా. అందుకని నువ్వు అట్టంటప్పుడు ఏం చేయాలి, నువ్వే ఒక మెట్టు తగ్గాలి. జరిగింది ఏదో జరిగిపోయింది సార్, ప్లీజ్ దయచేసి ఈ విధంగా చేయండి సార్ అని అడగడం తప్పలేదుగా. అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. సో ఇద్దరు వెళ్ళి ఢిల్లీలో కలిసినా కానీ సీఎం జగన్ టూర్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రావాల్సినవి అంతే, కేంద్రం నుంచి అడగడానికి అదే ఉంటుంది. పాలిటిక్స్ అంటే ఒక్కటే, మీరు ఇందాక చెప్పండి అంతే, అంతకు మించి ఏమీ జరగదు. మోడీకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవడానికి సంగతి, ఏదో మాట వరుసకు అడగాలి కదా అని అడుగుతాడు అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.